పెద్దలు పిల్లలు ఇష్టపడే కరకరలాడే సమోసాను ఇంట్లోనే 3 విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం ఆయిల్ వేసి, కొన్ని నీళ్లు వేసి ముద్దలాగా కలిపి 15 నిమిషాల తర్వాత పిండి ముద్ద తీసుకొని చిన్న ముద్దలాగా తయారు చేసుకొని ఫ్లోర్ పైన కొంచెం పిండి చల్లి చపాతీలాగా తయారు చేసుకోవాలి. అన్ని పిండి ముద్దలు చపాతీలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక చపాతీ పైన కొంచెం పిండి చల్లి మరో చపాతీ పెట్టి పలుచగా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పేనం పెట్టుకొని దానిపైన 2 వైపులా కాల్చుకొని 2 చపాతీలు విడతీసి సమోసా షీట్లు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బంగాళదుంప ఉడికించి స్కిన్ తీసి పెట్టుకోవాలి. బఠానీలు ఉడికించి పెట్టుకోవాలి. మొక్కజొన్న గింజలు ఉడికించి పెట్టుకోవాలి. అటుకులు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి సమోసా స్టఫ్ కోసం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పేనం పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఉడికించుకున్న బఠానీలు, ఆలుగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. సమోసా షీట్ తీసుకొని ఈ స్టఫ్ అందులో పెట్టి పిండి నీళ్లు వేసి కలిపిన ఆ మిశ్రమాన్ని సమోసా లేయర్కు రాసి మొత్తం క్లోజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అన్ని సమోసాలు ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడి సమోసా రెడీ అవుతుంది. స్వీట్ కార్న్ సమోసా. స్వీట్ కార్న్స్ ఉడికించుకొని ఒక బౌల్లో వేసుకొని క్యారెట్ తురుము, ఆలుగడ్డ తురుము, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. సమోసా షీట్ తీసుకొని స్టవ్ అందులో పెట్టి పిండితోటి మొత్తం క్లోజ్ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఈ సమోసాలు వేసుకోవాలి. లోపల బయట క్రిస్పీగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అటుకుల సమోసా. అటుకులు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని తురిమిన క్యారెట్, బంగాళదుంపల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓమా, గరం మసాలా వేసి మొత్తం కలుపుకొని సమోసా లేయర్ తీసుకొని కోన్ తయారు చేసి స్టఫ్ అందులో పెట్టి పిండి లిక్విడ్తో క్లోజ్ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి సమోసాలు రెడీ అవుతాయి.